అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పన్ను దక్కాయి. ఇది గూడుపుటాని కాదా అని అడుగుతా ఉన్నా. మాఫియా వ్యవహారం కాదా అని అడుగుతా ఉన్నా. ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపులు, ఇవన్నీ రాయితీలే. ఇవన్నీ ఉన్నా సరే స్క్వేర్ ఫీట్కు 11,000 నుంచి 14,000 రూపాయలు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? దేశంలో అతిపెద్ద స్కామ్కు, కరప్షన్కు చంద్రబాబు నిజంగా క్యాపిటల్ చేసినాడు. అమరావతికి తాము వ్యతిరేకం కాదు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని మాత్రం తాము ప్రశ్నిస్తున్నామని ఒక క్లారిటీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అయితే అవినీతి ఏ స్థాయిలో ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్స్తో వివరించారు. ఎంతెంత రేట్లు కట్టబెడుతున్నారు, ఏ ఏ కాంట్రాక్ట్ సంస్థలకు కట్టబెడుతున్నారు, ఒక్కొక్క టవర్ నిర్మాణానికి అవుతున్నటువంటి ఖర్చు ఎంత, ఓవరాల్గా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి ఖర్చు ఎంత, దీని వెనుక జరుగుతున్న దోపిడీ ఎంత అనేది క్లియర్గా వివరించారు. ఒకసారి అది ప్లే చేయండి సార్. సెక్రటేరియట్ 1-2 టవర్లు, అలాగే జేఏడి టవర్స్, సెక్రటేరియట్ 3-4 టవర్స్. ఒకసారి చూడండి స్క్రీన్ పైన, చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇది. సెక్రటేరియట్ 1-2 టవర్లు, ఇది కాంట్రాక్ట్ సంస్థ ఎవరంటే షాపూర్జీ పల్లోంజీ. ఎప్పుడు 2018లో కాంట్రాక్ట్ సంస్థను కూడా గుర్తుపెట్టుకోండి సార్. 2018లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ సెక్రటేరియట్ 1-2 టవర్ల వాల్యూ కాంట్రాక్టు ఎంతకిచ్చారంటే 932 కోట్లకి ఇచ్చారు సార్. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కదా, అవే పనులు అంతకుమించి వేరే పని ఏం లేదు. ఆ పనే కాకపోతే పెంచేశారు. ఎంతకు పెంచారంటే 1423 కోట్లకు పెంచారు సార్ దాన్ని. ఎవరికి ఇచ్చారు ఈసారి? సేమ్ అదే కాంట్రాక్ట్ సంస్థ. తమాషా ఏంటంటే అదే కాంట్రాక్ట్ సంస్థకి అవే పనులు మళ్ళీ దక్కుతాయి. ఇది అమరావతి ఫైల్స్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి. వీళ్ళకి అదనంగా ఇచ్చేటటువంటి రాయితీలు, వీళ్ళకి చాలా రాయితీలు ఉన్నాయి. జిఎస్టీ దగ్గర నుంచి చాలా రాయితీలు ఇస్తారు. అవన్నీ ఎంత ఉన్నాయంటే 257 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా ఇచ్చే రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడా కలిపితే మొత్తం విలువ సెక్రటేరియట్ 1-2 టవర్లు కట్టడానికి మాత్రమే 1762 కోట్లు అవుతోంది సార్. 1762 కోట్లు. మనం ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. తెలంగాణ సెక్రటేరియట్ కేవలం 600 కోట్లతో కట్టారు. మన కొత్త పార్లమెంటు భవనం 970 కోట్లతో కట్టారు. చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో 1-2 టవర్లు మాత్రమే, ఆ 2 టవర్లు కట్టడానికి 1762 కోట్లు. 2 పార్లమెంటు కొత్త భవనాలను కట్టేసుకోవచ్చు. ఇక సెక్రటేరియట్ 3-4 టవర్స్, దీని కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ. 2018లో దాని వాల్యూ 784 కోట్లు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇప్పుడు దాని వాల్యూ ఎంత అయిందో తెలుసా? 1247 కోట్లు అయింది సార్. అదనంగా వాళ్ళకి ఇస్తున్న రాయితీలు 240 కోట్లు. ఇది కాకుండా మిగతా రాయితీలు కూడా కలుపుకుంటే ఓవరాల్గా ఎంతవరకు తీసుకెళ్లారంటే దీన్ని 1545 కోట్లతో సెక్రటేరియట్ 3-4 టవర్లు కడుతున్నారు. జిఏడి టవర్స్ ఎన్సిసి 2018లో 554 కోట్లు, మళ్ళీ 2025లో 1046 కోట్లు అయింది. అది అదే ఎన్సిసికి దక్కింది. మళ్ళీ అదే ఎన్సిసి చేస్తుంది. వీళ్ళకు ఒక 163 కోట్ల రూపాయల వరకు అదనపు రాయితీలు, ఇంకా మిగిలినవన్నీ కలుపుకుంటే దాదాపు 1209 కోట్లతో జిఏడి టవర్స్ కడుతున్నారు. అంటే చదరపు అడుగు ఎంత ఖర్చు పెడుతున్నారంటే సింపుల్గా చెప్పాలంటే 12,000 నుంచి దాదాపు 14,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మీరు 5 స్టార్ హోటల్ తీసుకోండి, హైరైజ్ బిల్డింగ్స్ తీసుకోండి, ఎటువంటివైనా తీసుకోండి, 4,000 ఖర్చు పెడితే బ్రహ్మాండంగా తయారైపోతుంది. 4,500 వేసుకోండి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు
12,000 నుంచి 14,000 రూపాయలు చదరపు అడుగుకి ఖర్చు పెడుతున్నారు. బంగారంతో కడుతున్నారా అని మాత్రం నన్ను అడగండి. నెక్స్ట్, ఈ మొత్తం ఇవి కాకుండా ఇంకా అసెంబ్లీ మిగిలింది సార్, హైకోర్టు కూడా మిగిలింది సార్. వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారో చూద్దాం. ఎస్, సచివాలయాలకు 3,307 కోట్లు, జిఏడి టవర్స్కేమో 1,209 కోట్లు. ఇది కాకుండా దీంట్లో అసెంబ్లీ ఉండదు. ఇక అసెంబ్లీ సపరేట్ మళ్ళీ కట్టుకోవాలి. అసెంబ్లీకి 1,449 కోట్లు, మళ్ళీ హైకోర్టుకి సపరేట్. హైకోర్టు భవనమే మన పార్లమెంటు భవనాన్ని మించిపోయింది. మన తెలంగాణ సెక్రటేరియట్ 3 భవనాలు కట్టుకోవచ్చు. హైకోర్టు 1,480 కోట్లు. మొత్తంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, జిఏడి టవర్స్ 7,445 కోట్లతో కడుతున్నారు. గతంలో తాత్కాలిక సచివాలయం 1,100 కోట్లతో కట్టారు. దానికి చదరపు అడుగుకి 19,000 ఖర్చు పెట్టారు. అది ఎలా వర్షం వస్తే ఎలా ఉరుస్తుందో మనం చూసాం కదా. రైట్, ఇది పరిస్థితి. అందుకే ఈ కరప్షన్ను ప్రశ్నించడం ఆగదు. మీరు ద్రోహులని ముద్ర వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని మేధావులు మాట్లాడండి. మీరు ఏం మాట్లాడినా అవినీతిని మాత్రం ప్రశ్నించండి. ఈ అవినీతిని ప్రశ్నించకపోతే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రాష్ట్రం భవిష్యత్తు దెబ్బతింటుంది. రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. ఎస్, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. శేఖర్ రెడ్డి గారు, ఏంటి అవినీతి గురించి చెప్పండి ఒకసారి. మీరు ఏదైతే జిఏడి రైట్, ఒక్కసారి పరిచయం చేస్తాను సార్, మీరు మాట్లాడచ్చు. ఒక్క సెకండ్ ఆగితే రేగడి లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎస్, మీరు చెప్పండి, తర్వాత లక్ష్మణరావు గారితో మాట్లాడతారు. సార్, జిఏడి టవర్ తో పాటుగా టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 కు సంబంధించి మీరు కేవలం కన్స్ట్రక్షన్ కాస్ట్ చేశారు సార్. అవును. సో మీకు ఇప్పటి వరకు కూడా సార్ ఎంతవరకు అంటే మొత్తంగా 5 టవర్లకు కలిపి ఈ జిఎస్టీ, సేన్ రేజు, నాక్ పన్ను మినహాయింపులు ఇవన్నీ కలుపుకొని 4,354 కోట్లు ఖర్చు అవుతా ఉంటాయి సార్. ఇవి కాకుండా మొన్న మీకు వెరీ క్లియర్ గా నేను చూపించాను సార్. ఏసీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్లకి మరో 2,316 కోట్ల రూపాయలు అదనంగా మంజూరు చేశారు సార్. వెరసి కేవలం సచివాలయ బిల్డింగ్ 6,671 కోట్ల రూపాయలు సార్. మీరు ఈ 2,316 కోట్లు మర్చిపోయినట్టున్నారు సార్. అవును, 6,671 కోట్ల కరెంటు, ప్లంబింగ్, లిఫ్ట్, అలారం సార్. ఏసీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్లు సార్. అలారం కూడా సార్. మళ్ళీ ఏంటంటే ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మైక్ పెడతారు చూడండి సార్. అది మహా అంటే 150 రూపాయలు 200 ఉంటుంది సార్. మేము కూడా పెడతా ఉంటాం ఇక్కడ. మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మీరు చెప్పిన 150 పెడతారా సార్? 6,671 కోట్ల రూపాయలు కేవలం సచివాలయ బిల్డింగ్ నిర్మాణానికి సార్. 11 తెలంగాణ సచివాలయాలు కట్టొచ్చు సార్. ఓకే, తెలంగాణలో ఉండే సచివాలయ బిల్డింగ్లు 11 కట్టొచ్చు సార్ చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ తోటి. 14,796 రూపాయలు అవుతుంది సార్ స్క్వేర్ ఫీట్ కి. 52,20,496 స్క్వేర్ ఫీట్ కి గాను 14,796 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సార్. ఈ రేటు దుబాయ్ లో కూడా ఉండదు సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్ సార్. ఇక అసెంబ్లీ బిల్డింగ్ సార్, చట్టాలు చేయాల్సింది సార్. మనం ఇలా ఉండాలి, మనకి ఇలా జరగాలని చెప్పి చట్టాలు చేయాల్సిన అసెంబ్లీ బిల్డింగ్ కి ఆడ కూడా దోపిడీ సార్. 1,449 కోట్లు సార్. ఇవి చాలవన్నట్టు హైకోర్టు సార్, ఎక్కడైనా సార్ కరప్షన్ చేస్తే, తప్పు చేస్తే హైకోర్టులో తీర్పులు ఇస్తారు సార్. అలాంటి హైకోర్టు భవన నిర్మాణంలో కూడా కరప్షన్ సార్. ఇది బాగుంది. ఎంత దుర్మార్గం ఏంది? 1,480 కోట్ల రూపాయలు సార్ కరప్షన్. ఇవి కాకుండా ఇంతకు ముందు తాత్కాలిక అసెంబ్లీ సచివాలయాలు అని చెప్పేసి 1,100 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చేశారు సార్. ఇప్పటికీ నాకు అర్థం కాలేదు సార్. పార్లమెంట్ భవన నిర్మాణానికి అయినటువంటి ఖర్చు 970 కోట్లు సార్. 1,272 మంది ఎంపీలు కూర్చోవచ్చు సార్. మరి మన అసెంబ్లీ నిర్మాణానికి 1,449 కోట్లు అవుతుంది సార్. 500 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది సార్ పార్లమెంట్ భవనంతో పోలిస్తే. అంటే మన పార్లమెంట్ భవనంలో మన అసెంబ్లీ భవనంలో ఎంతమంది కూర్చుంటారు సార్? సో ఇది దోపిడీ కాదా? ఇక అక్కడితో చంద్రబాబు నాయుడు గారి దోపిడీ దాహం ఆరలేదు సార్. రోడ్ల నిర్మాణంలో దోపిడీ, సీనరేజ్ ప్లాంట్స్ నిర్మాణంలో దోపిడీ, కొండవీటి వాగు వరద మళ్లింపులో దోపిడీ, డిజైన్లు సార్. ఇది భలే ఉంటుంది సార్. ఇది సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్లకు 400 కోట్లు ఖర్చు పెట్టారు సార్. కేవలం డిజైన్లకు సార్. ఇది కాకుండా కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ వేస్తున్నారు సార్. కిలోమీటర్కి 170 కోట్ల రూపాయలు ఇచ్చారు సార్. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ తెలుసు కదా సార్ మీకు విజయవాడలో? అవును. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కిలోమీటర్కి 35 కోట్లు సార్ ఇచ్చింది. ఓకే. కానీ అదే ప్రాంతంలో 170 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ కిలోమీటర్ సార్.
దోపిడీ ఏ స్థాయిలో ఉందో చూడండి సార్ ఇక. సో ఇవి కాకుండా మీరు బాగా గమనించుంటారు సార్, రోడ్లు మిగిలిపోయిన వాటన్నిటికీ కూడా కిలోమీటర్కి 20 లక్షలు, మీటర్కి 20 లక్షలు ఇచ్చారు సార్. ఎస్ అన్ని చోట్ల దోపిడీ 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 సార్. చంద్రబాబు నాయుడు గారి దోపిడీ రాజ్యానికి పరాకాష్ట అమరావతి సార్. సార్ నాకు ఇప్పుడే అర్థం కావట్లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేచినప్పటి నుంచి అమరావతి 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 అంటానే ఉంటారు సార్. కానీ ఇక్కడ మేము చూస్తూ ఉంటే రోజు పత్రికలు చదువుతా ఉంటే, ఈనాడు ఆంధ్రజ్యోతికే వద్దాం సార్, ఈ రోజు ఈనాడు పేపర్ కి సంబంధించి ఒక వార్త మీకు చూపించాలి సార్. బాధేస్తుంది మీ అందరికీ కూడా, ఎందుకంటే చదువుకున్న వాళ్ళకైతే బాధేస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారి లాగా, చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరులను సమర్థించే వాళ్ళకైతే బాధ గేద ఏముండవు, కానీ చదువుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా బాధేస్తుంది సార్. కాస్త మనసు పెడితే మంచి రోజులు అంట సార్, ఈనాడు పేపర్ సార్ ఇది. కాస్త మనసు పెడితే మంచి రోజులు. పాఠశాలల్లో తీవ్రమైన గదుల కొరత, చాలా చోట్ల అసంపూర్తిగా భవనాల్లో తరగతులు, గత ప్రభుత్వంలో కొన్ని చోట్ల మరుగుదొడ్లు పూర్తి చేయలేదు. 50% పూర్తయిన నిర్మాణాలకి 1520 కోట్లు అవసరం సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి విడత రెండో విడతగా 30,000కు పైగా స్కూల్స్ బాగు చేశారు సార్. మూడో విడతలో మిగిలిపోయినటువంటి స్కూల్స్ 50% పూర్తి చేసి మిగిలినవి పూర్తి చేయడానికి 1500 కోట్లు చాలు సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ బడులు మొత్తం కూడా కార్పొరేట్ స్థాయికి వెళ్లే పరిస్థితి వస్తుంది సార్. దానికి పెట్టడానికి డబ్బులు లేవు సార్. పీపీపీకి ఇస్తారంట, లేదంటే విరాళాలు ఇచ్చుకొని ఎవరికి వాళ్ళు చేసుకోవాలి సార్. నిజంగా ఇది దుర్మార్గంగా సార్. బిచ్చమెత్తుకొని పేదవాడి చేయాలంటున్నారు. చదువు కోసం, విరాళాలు కాదు, పేదవాడి చదువు దాని కోసం పేరు డబ్బులు లేవు సార్. భిక్షాటన చేసి చేయాలంటున్నారు. ప్రభుత్వం బాధ్యత కాదు. చంద్రబాబు విరాళం నాయుడు అంటారా, గారి నైజం ఎలా భిక్షాటన అయిపోయిందంటే అంటారా? సార్ చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలా అయిందంటే, అయ్యా మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలు 8,000 కోట్ల రూపాయలు పైగా పెరిగిపోయాయి. మేము రేపు హాల్ టికెట్లు తీసుకోవాలన్నా, సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా సరే వాళ్ళు మాకు ఇవ్వట్లేదు. మా తల్లుల మెలల్లో పుస్తలు అమ్ముకొని చెల్లించాల్సిన పరిస్థితి, మాకు ఫీజులు ఇవ్వండి అంటే, నో 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 అమరావతి సార్, ఎస్ గో హెడ్ అంటున్నాడు సార్. ఇవి కాకుండా రైతన్న మద్దతు ధర లేక చనిపోతా ఉన్నాడు. రోజుకో రైతన్న, కోకో దగ్గర నుంచి మామిడి దగ్గర నుంచి ప్రతి రైతన్న రోజు రోడ్డు ఎక్కుతున్నాడు సార్. అయ్యా మాకు మద్దతు ధర ఇవ్వండి, అండగా నిలబడంటే డబ్బులు లేవు సార్. అమరావతికి గో హెడ్ అంటాడు సార్. ఆరోగ్యశ్రీ సేవలు ఆపేశారు సార్. ఈ రోజు గుండె పగిలితే ఎవరికి హాస్పిటల్లో వైద్యం చేసే పరిస్థితి లేదు సార్. డబ్బులు లేవంటాడు సార్. అమరావతి అంటే గో హెడ్ అంటాడు సార్. మీ పార్టీకి ఏంటంటే ఆసుపత్రులకు డబ్బులు ఉండవు, పోర్టులకు డబ్బులు ఉండవు, ఫిషింగ్ హార్బర్లకు డబ్బులు ఉండవు, మెడికల్ కాలేజీలకు డబ్బులు ఉండవు, ఇవి కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులకు డబ్బులు ఉండవు. కానీ అమరావతికి మాత్రం డబ్బులు దండిగా ఉంటాయి సార్. కాదు సార్, అంటే నాకు మీ ఇప్పటికీ పార్టీ అర్థం కావట్లేదు సార్. మీ పార్టీ చంద్రబాబు నాయుడు అనే ఆసనాలనా అత్యాసనాలనా నాకు అర్థం కావట్లేదు. మీ పార్టీకి సార్ నేను వెనుకబడిన ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, మెట్ట ప్రాంతం సార్, లాతూర్ని మించిన కరువు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నాను సార్. వెలుగొండ జలాలు మాకు వస్తాయి సార్. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలే కాకుండా 3వ బడ్జెట్ లో కూడా సార్ 900 కోట్ల రూపాయలు కేటాయిస్తే, నల్లమల్ల సాగర్ కి సంబంధించినటువంటి నింపితే మాకు కృష్ణా జలాలు తడుస్తాయి సార్. దానికి డబ్బులు ఉండవు సార్. వీటేంటికి డబ్బులు ఉండవు సార్. బాధాకరమైన బాధాతృప్త హృదయంతో చెప్తా ఉన్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతి ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రి, లేకపోతే రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రి, ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. మీకు ఏంటంటే మీ పార్టీకి అత్యాశ ఎక్కువగా ఉంది. మధ్యాహ్న భోజనానికే పిల్లలకి దిక్కు లేదంటే మరుగుదొడ్లో మౌలిక సదుపాయాలు అడుగుతారు మీరు సార్. సార్ మధ్యాహ్న భోజనానికి దిక్కు లేదు. అడిగితే సార్ పాపం సార్, అడిగిన పాపానికి ప్రిన్సిపల్ మీద కేసు పెడతారు సార్. వీళ్ళ అవినీతిని, వీళ్ళ అసమర్థతని ఎవరైనా ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రేస్తారు, కేసులు పెడతారు సార్. అంతేగాని అరే మన ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల చిన్నపిల్లలు ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఆఖరికి సార్ ఎలుకలు గరుస్తున్నాయి సార్. టీకొండూరులో మీరు చూసుంటారు, ఎలుకలు గరుస్తున్నాయి. వాటికి వేడికి డబ్బులు లేవంటాడు సార్. ఇక్కడ మాత్రం ఎక్సెస్ రేట్లు వేసి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి వాటిల్లో 8% కమిషన్ల రూపంలో పంది కుక్కులా దోచుకుంటున్నారు సార్. ఇది నిజంగా ఇది ప్రజాధనం కాదా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆలోచన చేయాలి సార్. ఇది అమరావతి అనే ఒక సెంటిమెంట్ ని మనలో రగిల్చి దాని పేరుతో పంది కుక్కుల్లా దోచుకు తింటా ఉన్నారయ్యా. ఇది మొత్తం అప్పులు తీసుకొచ్చిన సొమ్మంతా మనధనమయ్యా, మన డబ్బు. ఇది మనం కట్టాల్సిన డబ్బు. సబ్బు రూపంలో, షాంపూ రూపంలో, ప్రతి రూపాయి పన్ను రూపంలో కడితే అప్పులకు వెళ్లాల్సిన డబ్బు. రైట్ సార్. సో ఈ డబ్బుని ఎలా దోచుకుంటున్నారు అనేది కూడా మనం ఆలోచన చేయాలి సార్. సార్ మమ్మల్ని అమరావతి ద్రోహులన్నా, రాష్ట్ర ద్రోహులన్నా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని బూతులు తిట్టినా, అమరావతిలో జరిగేటువంటి లూటీని, ప్రజాధనాన్ని ఎలా దోచుకు తింటున్నారో దాన్ని ప్రశ్నించడంలో మాత్రం ఒక్కడుగు కూడా వెనక్కి వేసేది మాత్రం లేదని స్పష్టంగా చెప్తున్నాను సార్. రైట్. రేగడి లక్ష్మణరావు గారు,